చీకటిని మాత్రమే ప్రేమిస్తాడు. ఆ ఇంట్లో లైట్, ఆ గదిలో లైట్ వేయడానికి కూడా ఒప్పుకోడు. మరి భోజనం ఎలా? ఆ తలుపు తెరిచి ఆ భోజనం అలా లోపలికి వేసేయాలి. తింటే తింటాడు, లేకపోతే లేదు. అలా గదిలో ఉండిపోయాడండి. ఎందుకమ్మా చెప్పడండి, ఎందుకు అలాంటి పరిస్థితులు ఉన్నాడు? ఎవరికి చెప్పలేదండి. దయచేసి మీరు ప్రార్థించండి. మా కుమారునికి తలుపు తెరవగలరా అన్నాను. ఆ తెరుస్తామండి అన్న. తలుపు కొట్టగానే తీశాడు. లోపలికి వెళ్ళాను. తల్లిదండ్రులు బయట ఉండమన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు బలంగా ప్రార్థన చేయాలని. నేను అతనికి ఏం చెప్పడానికి ట్రై చేయలేదు, ఎందుకంటే అతని పరిస్థితి నాకు తెలుసు. ఈ సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ ఒక సమాధి లాంటి పరిస్థితి. ఆ చీకటి గదిలో ఉండిపోయిన యవనస్తుడు ఆ రోజు చేయడం ప్రార్థన ద్వారా బయటకు వచ్చాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. కారణం ఏంటో తెలుసా? తిరగని ప్రాంతం లేదు, చూపించిన డాక్టర్ లేడు. కానీ దేవుడు ఆ రోజు అతనికి ఇచ్చిన విడుదల, దేవుడు అతనికి ఇచ్చిన విడుదల ఎంత గొప్పది అంటే ఈరోజు యవనస్తుడు దేవుడి కోసం బలంగా వాడబడుతున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఏ సమాధిలో ఉండిపోయావమ్మా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉండిపోయి ఎడిక్షన్ అనే సమాధిలో ఉండిపోయావా, తప్పు అని తెలిసినా అదే పని చేయడం. ఇది కాదు అని దేవుడు చెబుతున్నా పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని వినిపించమ్మా, నువ్వు వెళుతున్న మార్గం ఇది కాదు, నువ్వు చేస్తున్న పని నాకు మహిమ తేవడం లేదు, నువ్వు వెళుతున్న మార్గం ద్వారా నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసుకుంటున్నావు, నీ జీవితం ద్వారా నాకు మహిమ రావాల్సింది పోయి అవమానం తీసుకొస్తున్నావు, స్టాప్ డూయింగ్ ఇట్ అని దేవుడు చెబుతున్నా అదే పని మరలా కావాలని నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు కూడా అడిక్షన్స్ అనే సమాధిలో ఉండిపోయావు.